అడవిలో చెట్లు కొట్టి 27 లక్షల పరిహారాన్ని మింగిన అటవీ శాఖ అధికారి. ఎక్స్ప్రెస్ హైవే వెళ్లే మార్గంలో దందా. డిఈటి వర్క్ పేరిట స్వాహా చేసిన పూర్వపు ఎఫ్ఆర్ఓ. దీనిపై కూపీ లాగుతున్న ఉన్నతాధికారులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం. పలమనేరు అటవీ శాఖ కదా, మనల్ని ఎవరు అడుగుతారులే అనుకున్నారో ఏమో. ఎక్స్ప్రెస్ హైవే మార్గంలో అడ్డుగా ఉన్న అటవీ వృక్షాలను నరికి సంబంధించిన పరిహారం 27 లక్షలను చెల్లించారు. ఈ మొత్తాన్ని సంబంధిత శాఖకు చెల్లించకుండానే ఓ ఫారెస్ట్ అధికారి దిగమింగేశారు. దీనిపై జిల్లా ఫారెస్ట్ అధికారిని, మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు రహస్య విచారణ చేస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటకలోని హొస్కోట నుండి తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ దాకా ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనులు సాగుతున్నాయి. ఈ రోడ్డు పలమనేరు మండలంలోని కౌండిన్య అడవిలో మొగిలి ఘాట్ ఆనుకొని వెళ్తుంది. రోడ్డు నిర్మాణం కోసం హైవే వాళ్ళు అడవిలోని రోడ్డు మార్గంలోని చెట్లను తొలగించాల్సి వచ్చింది. ఇందుకోసం ఫారెస్టు శాఖకు అక్కడున్న వృక్షాలను విలువ కట్టి 27 లక్షలుగా నిర్ణయించి ఆ మొత్తాన్ని స్థానిక ఫారెస్ట్ అధికారులకు అందించారు. అయితే ఈ పనులకు సంబంధించిన గతంలో ఇక్కడ పనిచేసిన ఎఫ్ఆర్ఓ శివన్న డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ పనుల పేరిట చేయించి ఆ డబ్బును స్వాహా చేసినట్లు తెలిసింది. అప్పట్లోనే స్థానిక ఫారెస్ట్ సిబ్బంది దీనిపై వ్యతిరేకం వ్యక్తం చేశారు. ఇది డిపార్ట్మెంటల్ ఎక్స్ట్రాక్షన్ పనులుగా ఉన్నందువలన ఆ ఫైల్లో సంబంధిత ఎఫ్ఎస్ఓ, ఎఫ్బిఓలు సైతం సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఇక్కడ జరిగిన అక్రమాలను గ్రహించిన వారు తాము సంతకాలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కానీ ఈ ఫైల్ ఎలా ముందుకెళ్లిందో అర్థం కాలేదని అధికారులు తెలుపుతున్నారు. ఫారెస్ట్ శాఖకు సంబంధించిన ఆడిట్లో ఈ విషయాన్ని ఆడిటర్లు తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు దీనిపై డిపార్ట్మెంటల్ విచారణ సైతం చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఇక్కడ ఎఫ్ఆర్ఓగా పనిచేసిన శివన్న బదిలీపై ఇప్పుడు ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓగా వైఎస్ఆర్ జిల్లా రాజంపేట రేంజ్లో ఉన్నారు. ప్రస్తుతం పలమనేరు ఎఫ్ఆర్ఓగా నారాయణ విధుల్లో ఉన్నారు. జిల్లా అధికారులు ఈ విషయంపై రహస్య విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు డిఎఫ్ఓ వివరించాల్సి ఉంది. కాగా గతంలో పనిచేసిన ఎఫ్ఆర్ఓ శివన్న పలమనేరులో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు ఆరోపణలు ఉన్నాయి. గత ఫారెస్ట్ ఆఫీసర్ శివన్న బాధితులు బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడి వాళ్ళ ఆక్రోశం వెళ్ళగక్కారు. ఊర పందులను కోస్తున్న వ్యక్తుల వద్ద నుండి అడవి పందులుగా కేసులు బనాయించి వారి దగ్గర 1,60,000 గుంజినట్లు కూడా పలువురు రైతులు ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాలన్నీ జిల్లా డిఎఫ్ఓ వివరణ ఇవ్వాల్సి ఉంది. సార్, మేము ఊర పంది కోసుకుంటా ఉంటే బండ మీద ఊర పంద కోసుకుంటా ఉంటే అరుణ్ వచ్చి పట్టుకున్నాడు. 2 బైకులు, 4 సెల్ ఫోన్స్ తీసుకొని నేరు ఫారెస్ట్ ఆఫీస్ తోడుకున్నాడు. తోడుకుపోయి 4 కొట్టినారు. కొట్టిన తర్వాత 1,60,000 డిమాండ్ చేసినారు. ఇంత డబ్బులు కట్టిన అనేసి మా అన్న వేరే చనిపోయినాడు. చనిపోయిన తర్వాత ఎవరు నలుగురు సంతకాలు పెట్టేంత వరకు వదలలేదు. 1,60,000 వాళ్ళకి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఏమి ఎక్కడ మమ్మల్ని విచారించకుండా మేము ఇంట్లో గుడ్డు ఉండింది, ఆవు పిల్ల గుద్దే ఉండింది అమ్మేసి ఉండేవాళ్ళు నలుగురు 1,60,000 ఎక్కువ వాళ్ళకి పెట్టినాము. ఇల్లు మొత్తమే పూసే 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. ఆ రోజు కూడా మీరు బిల్లు పెట్టలా. సార్ వచ్చినారు, అంతా చూసుకుని బిల్లు పెట్టాను. ఎస్మెంట్ ఏసీ లేదంటే కూడా నేను ఎస్మెంట్ వేసుకొచ్చిన. లాస్ట్గా నాకు కనీసం 5 లక్షలు నష్టమైంది. ₹1 కూడా లేకుండా చేస్తారు వెళ్ళిపోయినా. అది జరిగింది. అప్పుడు ఎవరు రేంజర్ గాండి అప్పుడు శివన్న చూసుకొని పోయి ఏమీ కాకుండా చేశారు. నాది కనీసం అంటే ఇప్పుడు 10 లక్షలు నష్టమైంది సార్. ఒకే రోజు 40 మామిడి చెట్లు మొదలు లేవు. ఇప్పుడు నెక్స్ట్ ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? ఎప్పుడు? అప్పుడే సార్ ఒకసారి అప్పుడు ఏమి పెట్టలేదు. ₹1 కూడా రాలేదు సార్. అన్ని రికార్డు అంతా ఇచ్చిన సార్. వాళ్ళ దగ్గరికి రికార్డు మొత్తం ఇచ్చిన. పుంగునూరు సంతకాలు పెట్టి ఇచ్చిన. ఇంజనీర్ సార్ ఎస్మెంట్ లేదంటే కూడా ఇచ్చిన. మొత్తం ఇచ్చిన తర్వాత మీకు పెట్టిస్తామని చెప్పేసి ఏమి పెట్టుకొని చేసినారు. నా పేరు వేణుగోపాల్, సబ్ డిఎఫ్ఓ పలమనేరు. ఈరోజు న్యూస్ వచ్చినటువంటి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే మీద ఈ చెట్లన్నీ నరికి డిఈటి స్కీమ్ కింద బిల్లులు చేసుకున్నారని చెప్పి ఒకటి కథనం ప్రచురణ అయింది న్యూస్ పేపర్లో. దాని గురించి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏమైనా అవకతవకలు గుర్తించినట్టయితే అతని మీద ఖచ్చితంగా చర్యలకి తీసుకోమని చెప్పి నివేదిక పంపించడం జరుగుతుంది. గతంలో కూడా ఊర పందులను కోస్తా ఉంటే అడవి పందులు అని చెప్పి కేసులు కట్టి 1,60,000 డిమాండ్ చేసినారని చెప్పి దాని మీద నివేదికలు వెళ్ళాయి డిపార్ట్మెంట్కి. అంటే
హెడ్ ఆఫీస్కి వెళ్ళినాయి. దాని మీద చర్య తీసుకోవాల్సి ఉంది. అది కూడా తొందరలోనే చర్య తీసుకుంటారని నేను భావిస్తున్నాను. నా దృష్టికి ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఆర్ఓ శివన్న పనిచేస్తున్న ఇక్కడికి రావడం కూడా డిటిఎఫ్ బిల్లులు కోసమే ఇక్కడికి పోస్టింగ్ వేయించుకున్నారని చెప్పి కూడా అభియోగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ నష్టపరిహారం బిల్లులు కూడా స్వాహా చేసినట్లు మాకు సమాచారం వచ్చింది సార్. నష్టపరిహారం ఏమి స్వాహా చేసినట్టేమీ అనుమానాలు అయితే ఏం లేవు. కాకపోతే మీరు అన్నట్టు ఆ వైల్డ్ లైఫ్ కేసు తర్వాత దీంట్లో చేసినట్టుంది. అతను ఆ బిల్లుల కోసం వచ్చారనేది నేను అనుకోవట్లేదు. అది మామూలు జనరల్ ట్రాన్స్ఫర్స్లో 2023లో వచ్చాడు. 23 జూన్ 8 జనరల్గానే వచ్చాడు. సుమారు ఇంకా తేలాల్సి ఉంది. సుమారు ఒక 20 లక్షల పైన దాచేసినట్టు అనిపిస్తుంది. ఇంకా రికార్డ్స్ని వెరిఫై చేస్తున్నాము. నేను కూడా ఎంక్వైరీ రిపోర్ట్ పంపించాలి. ఒక 2-3 రోజుల్లో ఎంక్వైరీ రిపోర్ట్ పంపిస్తున్నాను. సార్, ఒక ఎఫ్ఆర్ఓగా ఆయన పరిధిలో ఎంతవరకు డ్రా చేసుకోవచ్చు సార్? ఒక్క టర్మ్ ఒక చెక్ అంటే ఒక 50,000 వరకు చెక్ ఇవ్వచ్చు ఎఫ్ఆర్ఓకి. అంతకన్నా ఎక్కువ లేదు. 9 లక్షలు డ్రా చేశాడు. 9 లక్షలు డ్రా సెల్ఫ్ డ్రా అనేసి అదే ఇంకా చూస్తున్నాం. బయటపడాల్సింది అది చూస్తున్నాం. ఎంక్వైరీ రిపోర్ట్ చేసి పంపిస్తాం. థ్యాంక్ యూ. ఈనాటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా బయటిపల్లి 4 రోడ్ల కూడలందు మన ఫారెస్ట్ తానా అనే నిర్ణయించమైనది. అందులో